కనిపిస్తా ఉంది కదా సార్, ఎలా అర్థం చేసుకోవాలి ఇవాళ? అసలు వాలంటీర్ల వ్యవస్థే రాజ్యాంగ వ్యతిరేక వ్యవస్థ. ఎందుకు అంటే అక్కడ ఉండేది మొత్తం సర్పంచ్, ఎలక్టెడ్ సర్పంచ్ ఉంటాడు. మున్సిపాలిటీల్లో అయితే ఎలక్టెడ్ వార్డు మెంబర్లు ఉంటారు. వీళ్ళందరూ చేయాల్సిన పనులు ఉన్నాయి. ఆ పనులన్నీ పక్కన పెట్టి మన పార్టీ వాళ్ళని, మన పార్టీ కార్యకర్తల్ని తీసుకొని వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి వాళ్ళ ద్వారా ప్రతి 40 కుటుంబాల మీద నిఘా పెట్టి, ఈ వాలంటీర్లు అక్కడ సేవ చేయటానికి కాదు జగన్మోహన్ రెడ్డి పెట్టింది. ఈ వాలంటీర్లు అక్కడ 40 కుటుంబాల మీద నిఘా పెట్టాడు. అంటే వాలంటీరు పడగ నీడలో 40 కుటుంబాలు బతికినాయి. ఈ పడగ ఎటువంటి పడగ అంటే ఆ కుటుంబాల్లో ఒంటరి మహిళ ఉన్నా, పెళ్లిగాని అమ్మాయిలు ఉన్నా, మొత్తం అంటే కొడుకు కూతురు ఉండి, కొడుకు ఎక్కడో హైదరాబాద్లో, బెంగళూరులోనో, చెన్నైలోనో పని చేసుకుంటూ ఉంటే ఇంట్లో వృద్ధ దంపతులు ఒక కూతురు ఉన్నది అని సమాచారాన్ని పంపించటానికి ఇటువంటి కార్యకలాపాలకి వాడుకున్నారు. పైగా ఈ వాలంటీర్ వ్యవస్థ నుంచి సేకరించిన డేటాని ఓటర్ ప్రొఫైలింగ్ చేయించారు. ఓటర్ ప్రొఫైలింగ్ అంటే ఏజ్ గ్రూపు, జెండర్ గ్రూపు, ఇన్కమ్ గ్రూప్ గా డివైడ్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన మెసేజ్లు వాళ్ళకి పంపించటం. అటువంటి కార్యక్రమాలన్నీ కూడా, అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు. చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు చేయటానికి ఒక చట్ట విరుద్ధమైన వ్యవస్థని ఏర్పాటు చేసుకొని ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే తన పరిపాలనా కాలంలో తను మొత్తం ప్రజల కోసమే ఈ పని చేస్తున్నట్టు తన ప్రచారాల ద్వారా నమ్మించాడు. ఈ వ్యవస్థలన్నీ కూడా ఇల్లీగల్ వ్యవస్థలే. ఇవి వేటికి కూడా లీగల్ శాంక్టిటీ ఉండదు. అందుకనే మీకు వీళ్ళకి అప్పట్లో ఒక చిన్న ఇది వచ్చింది. ఈ వాలంటీర్లని తీసుకోవటం అనేది వీళ్ళకి ఏ అర్హత పెట్టి తీసుకున్నారు అని చెప్పి కొన్ని ఇవి కోర్టుల్లో కేసులు ఫైల్ అయినాయి. ఏ అర్హత నిర్ధారించారు అని ఫైల్ అయినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే దాన్ని కూడా ఇన్కమ్ గా ఎట్లా మలుచుకోవాలి అని ఆలోచించారు. ఆలోచించి అప్పుడు వీళ్ళకి ట్రైనింగ్ ఇద్దాము, ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని పెట్టి ఫైల్ మూవ్ చేసి జీవో రిలీజ్ చేసి, ఆ జీవోలు, ఇటువంటి జీవోలు మీ ఏబిఎన్ లాంటి వార్తా సంస్థలు బయటికి తెస్తాయన్న భయంతో మొత్తం అన్ని కూడా బ్లాక్అవుట్ చేశారు. ఎక్కడా కూడా అధికారికంగా జీవోలు పెట్టకుండా ఎత్తేసిన దాని పర్యవసానం ఇన్ని కుంభకోణాలు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. జీవోలన్నీ దాచిపెట్టి, జీవోలన్నీ కూడా ఒక రహస్య జీవోలు రిలీజ్ చేసి ఖాళీ బ్లాంక్ జీవోలు పెట్టుకొని వాళ్ళకు కావాల్సినప్పుడు జీవోలు ఇచ్చుకొని ఈ వ్యవస్థ మొత్తం, అంటే జీవోలు ఇష్యూ చేసే సాధారణ పరిపాలన విభాగాన్ని కూడా ఒక కుంభకోణాల నిలయంగా మార్చిన వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మనం చూసాం. మొత్తం అంటే జీవోలన్నీ చీకటి జీవోలు అంటే ఏదో అనుకునేవాళ్ళం, కానీ అసలు జీవో ఏమి ఇచ్చారో కూడా తెలియకుండా బ్లాంక్ జీవోలు ఇచ్చుకుంటూ పోయి చివరికి ఈ కుంభకోణాలన్నీ చేయటానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసింది. కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. ఇట్లా ఒక్కొక్కటి బయట పెట్టుకుంటూ పోతే కనీసం ఇంకొక 50-60 సంవత్సరాలు పడుతుంది ఈ కుంభకోణాలన్నీ బయటికి రావటానికి. ఎందుకు అంటే అటువంటి దారుణమైన కుంభకోణాలు, ఊహకు కూడా అందని కుంభకోణాలు జరిగినాయి. మనకి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు గురించి మనందరికీ చాలా స్పష్టంగా తెలుసు. అప్పటి వరకు అసలు ఈ వెబ్ ఆఫ్ కంపెనీలు ఇట్లా పెడతారా అనేది మనకు తెలియదు. సూట్ కేస్ కంపెనీలు ఇట్లా పెడతారా మనకు తెలియదు. ఆ మొత్తం డబ్బుని మనీ లాండరింగ్ ద్వారా ఆ మారిషస్కో అక్కడికో ఆ దేశాలకు పంపించి అక్కడి నుంచి మళ్ళీ పెట్టుబడులు ఆయన కంపెనీలోకి పెట్టుబడులు తెచ్చుకునే విధానం అప్పటి వరకు ఎవరు చేయలేదు, ఎవరికి తెలియదు. అది పరిష్కరించడానికి సిబిఐ వాళ్ళకి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళకి తలప్రాణం తోకొచ్చింది. మరి ఇప్పుడు ఈ రోజు ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ రోజు మద్యం కుంభకోణం చూస్తే అసలు మద్యంలో ఇటువంటి కుంభకోణం చేయొచ్చా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అటువంటి, అంటే ఒక్కటి కాదు, రెండు కాదు,
శాండ్ ల్యాండ్